ఇవాళ మనం చందమామ కథల నుండి పిల్లల పెంపకంలోని కన్నులు పోషణ అనే అంశం గురించి తెలుసుకుందాం. బిడ్డల పోషణలో ముఖ్యంగా శిశువు కన్నులను గురించి జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. శిశువు కన్నులను గురించి మొదట్లో తగినంత జాగ్రత్త వహించినట్లయితే పెద్దయిన తరువాత వాళ్ళు ఎంతో సుఖపడతారు. శిశువు ఎంతసేపు పచ్చటి చేలు, నీలి ఆకాశము, కంటికి ఆనందమిచ్చే రంగుగల వస్తువులు ఇటువంటివి చూస్తూ ఉండటం మంచిది. బొత్తుగా చిన్నప్పుడు బిడ్డలు చదువు ప్రారంభించడం మేలు కాదు. పైగా చిన్న అక్షరాలు చదవటం చెరుపు. అందుకనే మన పూర్వులు అక్షరాభ్యాసం 5వ ఏట చేయాలన్నారు. పైగా ఓం ప్రథమంలో ఓనామాలు తాటికాయలంతేసి వ్రాసి దిద్దించమంటారు. బిడ్డలెప్పుడూ కన్నులు జిగాల్మనేటంత వెలుతురు చూడకూడదు. ఎన్నడూ కూడా శిశువు వైపు దిష్టి పెట్టినట్టుగా తేరీపారి చూడవద్దు. మీరు అలా చూస్తే మిమ్మల్ని చూచి శిశువు కూడా అనుకరించటానికి యత్నిస్తుంది. క్రమంగా శిశువునకు కళ్ళు చిగిలించటం అలవాటైపోతుంది. పిల్లలకు కథలు చెప్పేటప్పుడు కూడా ఆశ్చర్యం కలిగించే ఘట్టం వచ్చినప్పట్లో పిల్లలను కళ్ళు మూసుకోమని చెప్పాలి. బిడ్డలు నిద్ర మేల్కొనేసరికల్లా సూర్యకాంతి తగిలేటట్టుగా ఆ దిక్కుకు పడుకోకూడదు. మరొక్క ముఖ్యమైన విషయం, బిడ్డకు కనురెప్ప వాచినది అంటే ఎందుచేత వాచినదా అని వెంటనే కారణం కనిపెట్టాలి. ఆహారంలో ఒక్కొక్కప్పుడు విటమిన్లు లోపించినందువల్ల కూడా జరగవచ్చు. ఇది శిశువు బలహీనతకు సూచన. పోతే చూపులో ఒత్తిడి వల్ల కూడా రెప్ప వాచడం కద్దు. ఇదే కారణమైతే నీళ్లు పోసిన తరువాత కాపడం పెట్టడం వల్ల సర్దుకుంటుంది. అలా సర్దుకోక వాపు నిలకడగా ఉన్న పక్షమందు వైద్యునికి చూపించడం మంచిది. ఇదండి ఇవాల్టి మన సంచిక. మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు మరి.